హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి తడి కళ్ళతో కార్తీక్ వైపు చూస్తూ, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు మామూలుగా మారిపోండి అని అంటే, ఖుషి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మళ్ళీ మీరు మారిపోండి అని అనేసరికి ఖుషి అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తాడు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని. కార్తీక్ అయోమయంగా ఖుషిని చూస్తూ, ఏం మారాలి అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, మీరు బీస్ట్, నేను బ్యూటీ. బ్యూటీ బీస్ట్ ని లవ్ చేస్తే బీస్ట్ మామూలుగా మారిపోతాడు అని అంటుంది. కార్తీక్ వింతగా ఖుషి వైపు చేస్తూ, ఎవరు చెప్పారు ఇవన్నీ నీకు అని అడిగితే ఖుషి కార్తీక్ ని చూస్తూ, నాకెవ్వరూ చెప్పలేదు, నాకే తెలుసు అని అంటుంది. కార్తీక్ ఖుషితో, అలా ఎలా తెలుసు అని అడిగితే ఖుషి కొంచెం ముందుకు జరిగి, చిన్న పిల్లలు ఏదైనా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎంత ఎక్సైట్ అవుతూ ఆ విషయం చెప్తారో అంత ఎక్సైట్ అవుతూ, అది మరి నేను అది మూవీలో చూశాను, అందులో మీలాగే ఒక బీస్ట్ ఉంది, ఆ బీస్ట్ మీరు నన్ను ఎత్తుకొచ్చినట్టు బ్యూటీని తీసుకుని వెళ్తాడు, బ్యూటీ బీస్ట్ ని లవ్ చేయగానే బీస్ట్ మామూలుగా మారిపోతాడు, కానీ మీరు ఇంకా మారిపోలేదు అని మూవీ గుర్తు చేసుకుంటూ, హా, బ్యూటీ బీస్ట్ కి కిస్సీ ఇచ్చింది అని అంటూ ఫాస్ట్ గా కార్తీక్ మీదకు బెండ్ అయ్యి కార్తీక్ పెదవుల మీద ఒక పెక్కిచ్చి, హా, ఇప్పుడు మీరు మారిపోతారు అని అంటుంది సంబరంగా. కార్తీక్ ఒక్క క్షణం షాక్ అయి తేరుకొని ఖుషిని చూస్తూ మౌనంగా చేతులు కట్టుకొని కూర్చుంటాడు. 10 నిమిషాలైనా కార్తీక్ అలాగే ఉండేసరికి ఖుషి డిసప్పాయింట్ అవుతూ ఫేస్ డల్ గా పెట్టుకుని కార్తీక్ వైపు చూస్తూ, మీరెందుకు మారటం లేదు అని అడుగుతుంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ, నేను నీకెలా కనిపిస్తున్నానే తిక్కల్, నీకు నీ అన్నగాడికి ఉన్న తిక్కతో నాకు ఏదో ఒక రోజు మెంటల్ తెప్పిస్తారు. ఆ రోజు నేను కాషాయ బట్టలు వేసుకొని సన్యాసిగా మారి ఒక కమండలం ఒక చెంబు పట్టుకొని ఏ హిమాలయాలకో పోతాను, అందులో డౌట్ లేదు. వాడేమో చెప్పిన పని ఒక్కటి చక్కగా చేసి చావడు, వాడిష్టానికి వాడు చేస్తూ చైల్డిష్ గా బిహేవ్ చేస్తాడు, వాడి తిక్క ఆలోచనలతో. వాడు పేరుకే పోలీస్ గాని వాడికంటే చిన్న పిల్లల నయం ఏదైనా ప్లాన్ చేయడంలో. ఇక నువ్వేమో ఆ సినిమా ఏదో చూసి అని అంటుంటే, ఆ సినిమా కాదు రావణ్, అది బ్యూటీ అండ్ ద బీస్ట్ మూవీ అని అంటుంది. కార్తీక్ పళ్ళు కొరుకుతూ, ఏదో ఒకటిలే, నువ్వు ఆ సినిమాలు చూసి తెక్కెక్కించుకొని నాకు మెంటల్ పట్టించుకు. ఇంకోసారి ఆ మూవీ ఈ మూవీ అని చూసి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసి ఇలా ఏడ్చి ఫేస్ డల్ గా పెట్టావంటే నిజంగానే నాలో బీస్ ని చూస్తావు నువ్వు. మీరు మీ పిచ్చి ఆలోచనలు, తెక్క పనులు అని ఖుషి వైపు ఒకసారి సీరియస్ గా చూసి, పోయి బటర్ మిల్క్ తీసుకొని రా, ఆ పిచ్చి ఆలోచనలు వదిలేసి అని అంటాడు. ఖుషి కార్తీక్ వైపు గుర్రుగా చూసి మూతి తిప్పి బయటికి నడిస్తే కార్తీక్ టవల్ తీసుకుంటూ, ముందే బుర్రలో గుజ్జు తక్కువ, మళ్ళీ ఇలాంటి తిక్క ఆలోచనలు చేసి ఉన్న కాస్త గుజ్జుని కూడా అరగదీస్తోంది తిక్కలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే సంతోషంగా గాల్లో తేలినట్టు అనిపించింది, కానీ రాక్షసి ఆ ఫీల్ ని సరిగ్గా 5 నిమిషాలు కూడా ఉంచలేదు. ముందు దీన్ని కాదు, ఆ ఆదిత్య గండనాలి ఇడియట్. అసలే ఈ అన్న చెల్లెల తిక్క పడలేకుంటే ఇప్పటి నుంచి ఈ ఆదిగడి తిక్క కూడా భరించాలి. 3 కోతులు, రేపటి నుంచి ఈ 3 కోతుల్ని ఎలా భరించాలో ఏంటో పాపం నేను అని అనుకుంటూ ఫ్రెష్ అవడం కోసం వెళ్తాడు. కిందకి వెళ్ళిన ఖుషి చాలా కష్టపడి ఒక అర్ధ గంటకి బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి 2 గ్లాసులోకి సర్వ్ చేసి ట్రేలో పెట్టుకొని పైకి వస్తుంది. కార్తీక్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్అప్ అయ్యి, ఇదేంటి బటర్ మిల్క్ ఎంతసేపు చేసిందా అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు. ఒక 5 నిమిషాలకు ఖుషి పాప బటర్ మిల్క్ తీసుకొని రూమ్ లోకి వస్తుంది. రూమ్ లో కార్తీక్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఖుషి బాల్కనీ డోర్ తీసి ఉండడం చూసి అటువైపు వెళ్తుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళి, రావణ్ గారు అని పిలిస్తే కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి ఒక గ్లాస్ తీసుకుని ఒక సిప్ చేసి కష్టంగా అది మింగేసి ఖుషి పాప వైపు చూస్తాడు. ఖుషి చేతిలో ఉన్న ఇంకో గ్లాస్ వైపు చూస్తూ, ఇంకొక గ్లాస్ ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, అది మీకు నచ్చితే ఇంకొక గ్లాస్ తాగుతారని తీసుకొచ్చాను, బటర్ మిల్క్ బాగుంది కదా అని అడగడంతో
పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి తల విదిలించి ఇంకొక గ్లాస్ కూడా తీసుకొని, ఈ బటర్ మిల్క్ చాలా బాగుంది, ఒక్కడే తాగితే ఏం బాగుంటుంది అని ఆలోచిస్తూ, ఇంకా ఉన్నాయా అని అడుగుతాడు. ఖుషి సంబరంగా హా ఉన్నాయి అని ఇంకొక గ్లాస్ ఇస్తే కార్తీక్ నవ్వుకుంటూ, సరే ఆ గ్లాస్ కూడా తీసుకొనిరా అని అంటాడు. ఖుషి సంబరంగా పరుగులు పెడుతూ వెళ్ళి తీసుకొని వస్తుంది. కార్తీక్ ఖుషితో పద అని శౌర్య ఆదిత్యల రూమ్స్ దగ్గరికి వెళ్ళి పక్క పక్కన రూమ్స్ రెండు ఒకటి తర్వాత ఒకటి నాక్ చేస్తాడు. ఇద్దరు ఒకేసారి తలుపులు తీసుకుని బయటకు వస్తే ఆదిత్య కార్తీక్ వైపు చూసి పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ, నేనొచ్చేసా అని హగ్ చేసుకుంటాడు. కార్తీక్ ఒక చేత్తో ఆదిత్య జుట్టు చెరిపి దూరం జరిగి ఖుషి చేతిలో ఉన్న ఇంకొక గ్లాస్ కూడా తీసుకొని 2 గ్లాసులు ఇద్దరు ముందుకు పెట్టి, మీకోసమే తాగండి అని ఇంకో గ్లాస్ నోటి దగ్గర పెట్టుకొని కష్టంగా ఒక సిప్ చేస్తాడు. కార్తీక్ ఇద్దరిని చూస్తూ, మీ ఇద్దరిలో ఎవరైతే గ్లాస్ దించకుండా తాగుతారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని అంటే శౌర్య ఆదిత్య ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని గ్లాస్ పైకెత్తి ఫాస్ట్ గా తాగి ఒక 2 గుట్కలు వేసి బిగుసుకుపోతారు. కార్తీక్ వస్తున్న నవ్వు బలవంతంగా ఆపుకుంటూ ఫేస్ ఇన్నోసెంట్ గా పెట్టేసి ఇద్దరి వైపు చూస్తూ, చాలా బాగుంది కదా, ఐరా ఎంతో కష్టపడి ప్రేమగా చేసింది, నేను బాగుంది అని చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా అని అంటాడు. శౌర్య ఆదిత్య ఇద్దరి ఒకరి వైపు ఒకరు చూసుకొని కష్టంగా నవ్వుతూ బాగుంది అని అంటే ఖుషి ఎక్సైట్ అవుతూ, అవునా, థ్యాంక్స్ థ్యాంక్స్ అని అంటుంది. కార్తీక్ చేతిలో ఉన్న గ్లాస్ ఖుషి చేతిలో పెట్టి, ఎలా చేసావు అని అడిగితే ఖుషి కార్తీక్ ని చూస్తూ, అది నాకు బటర్ మిల్క్ ఎలా చేయాలో తెలియదు కదా, అందుకే కుక్క ఆంటీని అడిగాను బటర్ మిల్క్ ఎలా చేయాలని. తను చెప్పింది పెరుగు చిలికి అందులో వాటర్ వేయాలని. ఇంకా కొంతమంది షుగర్ వేసుకుంటారు, సాల్ట్ వేసుకుంటారు, ఇంకా కొంతమంది కొత్తిమీర, నిమ్మరసం, జీరా పొడి ఇలా చాలా రకాలుగా చేసుకుంటారని చెప్పింది. నేను ఓకే అని తనని వెళ్ళమని చెప్పి ఫస్ట్ పెరుగు తీసుకొని చిలికి వాటర్ స్టవ్ మీద పెట్టి బాగా హీట్ అయిన తర్వాత అందులో పెరుగు వేసి 3 గ్లాసెస్ కి 3 స్పూన్ సాల్ట్ వేశాను. తర్వాత 1 స్పూన్ షుగర్ వేశాను. తర్వాత ఒక 3 లెమన్ రసం వేశాను. గ్లాస్ లో సర్వ్ చేస్తూ మమ్మీ ఎప్పుడు బటర్ మిల్క్ కూల్ గా ఇస్తుందని గుర్తుకొచ్చి ఫ్రిడ్జ్ లో నుంచి ఒక 20 ఐస్ క్యూబ్స్ తీసివేశాను. ఇంకా కొంచెం వేడిగా అనిపించి ఇంకొక 10 క్యూబ్స్ వేశాను. అప్పుడు కూల్ మామూలుగా ఉండడంతో గ్లాస్ లో సర్వ్ చేసి తీసుకొచ్చాను. మీకు కూడా నచ్చింది కదా అని అంటుంది సంబరంగా. కార్తీక్ కళ్ళు రౌండ్ గా తిప్పి ఖుషి వైపు చూస్తూ, ఇవన్నీ ఓకే కానీ స్టవ్ ఎందుకు పెట్టావు అని అడిగితే ఖుషి కార్తీక్ ని చూస్తూ, మీరే కదా చెప్పారు ఏ వంట చేసినా స్టవ్ ఆన్ చేసి చేయాలని అని అంటుంది అమాయకంగా. ఖుషి చెప్పిన బటర్ మిల్క్ మేకింగ్ కి శౌర్య ఆదిత్య షాక్ అయ్యి షేక్ అవుతారు. కార్తీక్ ఆదిత్య శౌర్య వైపు ఒకసారి చూసి ఖుషి వైపు చూస్తూ ఖుషి చేతిలో ఉన్న గ్లాస్ ఖుషి నోటి దగ్గర పెడితే ఖుషి ఒక సిప్ చేసి బయటకు ఊసేయబోతూ ఉంటే కార్తీక్ ఖుషిని సీరియస్ గా చూస్తూ, ఇప్పుడు బయటకు వస్తే మొత్తం తాగిస్తాను అని అంటాడు. ఖుషి కష్టంగా మింగి ఫేస్ ఒకలా పెట్టేసి, ఇదేంటి ఇలా ఉంది అని అంటుంది. కార్తీక్ ఖుషిని సీరియస్ గా చూస్తూ, ఇంకోసారి పిచ్చి ప్రయోగాలు చేస్తే మొత్తం నీతోని తాగించి తినిపిస్తాను అని ఒక డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు. శౌర్య ఆదిత్య వైపు చూస్తూ, సారీరా, నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను, కానీ మీరు ఛాన్స్ మిస్ చేసుకున్నారు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని పైకి రూమ్ లోకి వెళ్ళిపోతే శౌర్య ఆదిత్య ఒకరి వైపు ఒకరు చూసుకొని గ్లాస్ ఖుషి చేతిలో ఉన్న ట్రేలో పెట్టేసి ఖుషి వైపు ఒకసారి చూసి ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఖుషి బిక్క మొహం పెట్టుకుని గ్లాసెస్ వైపు చూసి అవి కిచెన్ లో పెట్టేసి పైన రూమ్ లోకి వెళ్తుంది. కార్తీక్ పడుకొని కనిపించడంతో ఖుషి డోర్ లాక్ చేసి వెళ్లి కార్తీక్ గుండెల మీదకి చేరిపోతుంది. కార్తీక్ షర్ట్ బటన్స్ తో ఆడుతూ రావణ్ అని పిలుస్తుంది గోముగా. ఖుషి గొంతులో వచ్చిన చేంజ్ కి కార్తీక్ ఖుషి చుట్టూ చేయి వేసి పట్టుకొని, ఇప్పుడేం అవసరం వచ్చింది నాతో, ఎన్ని గారాలు పోతున్నావు అని అడిగితే ఖుషి కార్తీక్ ని చూస్తూ, అది మరి కార్యం అంటే ఏంటి అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఇప్పుడు దాని గురించి ఎందుకు నీకు అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ షర్ట్ బటన్స్ తో ఆడుతూ, అది పొద్దున అమ్మమ్మ చెప్పింది నిన్ను నా కొంగును కట్టేసుకోమని. నేను నిన్ను కొంగును కట్టేసుకుంటే మీరు రోజు ఆఫీస్కి ఎలా వెళ్తారు, అదే అమ్మమ్మని అడిగా. సీరియస్ గా నా వైపు చూసి వెళ్ళిపోయింది. తర్వాత మమ్మీని అడిగాను, దేని గురించి చెప్పారో అర్థం కాక. అమ్మ చెప్పింది, మేము మీకు కార్యం ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటున్నాము,
దాని గురించే మాట్లాడుకుంటున్నామని. నేను కార్యం అంటే ఏంటి అని అడిగితే అమ్మ చెప్పకుండా మిమ్మల్ని అడగమని చెప్పింది. మీరు చెప్పండి, కార్యం అంటే ఏంటి అని అడుగుతుంది. కార్తీక్ ఖుషిని చూస్తూ అవన్నీ నీకు అవసరం లేదులే, పడుకో అని అంటే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ "ఉహుం, అదేంటో నాకు తెలియాలి అని అంటుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ ఏయ్, అవన్నీ నీకు అవసరం లేదని చెప్తున్నాను కదా, సైలెంట్ గా పడుకో అని అంటే ఖుషి లేచి కూర్చొని మూతి బిగించి లేదు, అదేంటో నేను తెలుసుకోవాలి, ఇప్పుడు మీరు చెప్పాల్సిందే అని అంటే కార్తీక్ కూడా కూర్చొని సీరియస్ గా ఖుషిని చూస్తూ ఏయ్ తిక్కల్, నువ్విచ్చిన బటర్ మిల్కే ముందే సీరియస్ గా ఉన్నా, ఇంకా కోపం తెప్పించకుండా కామ్గా పడుకో అంటాడు కొంచెం గట్టిగా. ఖుషి కార్తీక్ సీరియస్ ఫేస్ చూసి భయపడుతుంది. అయినా సరే అదేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో మొండిగా లేదు, అదేంటో నాకు తెలియాలి అని అంటుంది భయపడుతూనే. కార్తీక్ ఖుషి పాప వైపు సీరియస్ గా చూస్తూ మనసులో ఈ అమ్మమ్మకి అత్తకి ఏం పని లేదు, నేను చెప్పాను కదా ఇలాంటి పంచాయతీలు ఏమీ పెట్టద్దని, అయినా వినలేదు. ఎప్పుడేమో ఈ రాక్షసి గోల చేస్తోంది, ఏమని చెప్పి చావాలి నేను, చెప్పినా దీనికి అర్థం కాదు అని అనుకుంటాడు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ చెప్పండి అని అంటే కార్తీక్ గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి అని ఫిక్స్ అయ్యి ఖుషితో కార్యం అంటే ఫస్ట్ నైట్ అని చెప్తాడు. ఖుషి కార్తీక్ తో ఫస్ట్ నైట్ ఏంటి రావణ్, చాలా నైట్స్ ఉన్నాయి కదా, అయినా మన ఇద్దరం కలిసి చాలా నైట్స్ అవుతుంది కదా, ఇంకా చాలా డేస్ కూడా అని అడిగితే కార్తీక్ బేలగా ఖుషిని చూస్తూ మనసులో హుఫ్, ఆయిరాకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక 2 మినిట్స్ తర్వాత ఏదో ఆలోచన తట్టి ఇలారా అని పిలుస్తాడు, చేతులు రెండు ముందుకు చాపి. ఖుషి కార్తీక్ ఒడిలోకి చేరిపోతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ పెళ్లి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనస వాచ కర్మణ మానసికంగా ఒకటి కావటం, ఇంకా కార్యం అంటే భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా ఒక్కటి కావటం, పరిపూర్ణంగా ఒక్కటవడం అని చెప్తాడు. ఖుషి బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ సరిగ్గా అర్థం కాలేదు అని అంటుంది. కార్తీక్ ఖుషి భుజం మీద తల పెట్టుకుని నిదానంగా అన్ని అర్థమవుతాలే, ఇప్పటికే నీకు ఎక్కువ చెప్పేశాను, ఎంతకంటే ఎక్కువ చెప్తే నీ బుజ్జి బుర్రకి పని ఎక్కువ అవుతుంది, నీ బుర్రలో ఉన్న కాస్త గుజ్జు కూడా తరిగిపోతుంది. ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఎవ్వరు ఏం చెప్పినా బుజ్జి బుర్రని ఎక్కువ కష్టపెట్టకుండా ప్రశాంతంగా పడుకో అని అంటాడు. ఖుషి కార్తీక్ వైపుకి తల తిప్పడంతో కార్తీక్ గడ్డం గుచ్చుకొని అబ్బా అని కార్తీక్ వైపు చీరకోపంగా చూస్తూ గుచ్చుకుంది అని అంటుంది. కార్తీక్ ఖుషి బుగ్గ ఎర్ర అవడం చూసి నవ్వుతూ అలాగే మీసం ఖుషి బుగ్గ మీద రాస్తూ ఉంటాడు. ఖుషి నవ్వుతూ కార్తీక్ ని నెడుతూ ఉంటే కార్తీక్ ఖుషిని పడుకోబెట్టి మీదకి చేరిపోయి ఖుషి మెడవంపుల రాస్తూ ఉంటే ఖుషికి చెక్కిలి గిలిపుట్టి కిలకిల నవ్వుతూ కార్తీక్ ని నెట్టే ప్రయత్నం చేస్తుంది. కార్తీక్ ఒక 2 నిమిషాలకు ఖుషికి దూరం జరిగి ఖుషిని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యి ఖుషి వైపు చూస్తాడు. ఖుషి నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ గుండెల మీదకి చేరిపోతే కార్తీక్ ఖుషిని జో కొడుతూ కళ్ళు మూసుకుంటాడు. కొంచెం సేపటికి ఖుషి నిద్రలోకి జారిపోతే ఖుషి నిద్రపోయిన తర్వాత కార్తీక్ కళ్ళు తెరిచి ఖుషి వైపు చూసి ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటాడు. నైట్ రూమ్ లోకి వెళ్ళగానే సౌర్య ఫోన్ తీసుకుని ప్రైవేట్ నెంబర్ నుంచి ప్రతాప్ వర్మకి కాల్ చేస్తాడు. బెడ్ మీద నీరసంగా ఉన్నాడు ప్రతాప్. ఒక చేతికి సెలైన్ పెట్టి ఉంటే ఫోన్ రింగ్ అవడంతో పిఏ ఫోన్ ప్రతాప్ చేతికిస్తాడు. ప్రైవేట్ నెంబర్ చూసి ప్రతాప్ పిఏని బయటకు వెళ్ళమని సైగ చేస్తే పిఏ ఓకే అని బయటకు వెళ్లి డోర్ వేస్తాడు. ప్రతాప్ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు లో గొంతుకులో ఓపిక లేక. సౌర్య నవ్వుతూ వాట్ హ్యాపెన్ మిస్టర్ ప్రతాప్, అంత డల్గా ఉన్నావు అని అంటూ వెంటనే ఓహో మర్చిపోయా, బాత్రూంలోకి బయటకి తిరిగి అలసిపోయి పడుకున్నావా, అయినా పర్వాలేదు గట్టివాడివే, అన్నిసార్లు వెళ్ళొచ్చినా ఇంకా బ్రతికే ఉన్నావు అని అంటే ప్రతాప్ అంత నీరసంలో కూడా కోపంలో వీలైనంత గట్టిగా రే ఇది నీ పనా అని అంటాడు. సౌర్య నవ్వుతూ అవును మిస్టర్ ప్రతాప్, సారీ సారీ మిస్టర్ ప్రకాష్ వర్మ, ఇదే కదా నీ అసలు పేరు అని అంటాడు. ప్రతాప్ కొంచెం కంగారుగా నా పేరు ప్రతాప్ అని అంటే సౌర్య కొంచెం గట్టిగా నవ్వుతూ నీ గురించి నువ్వు చేసిన వాటి గురించి నాకన్నీ తెలుసు మిస్టర్ ప్రకాష్, నీకు ఇంకో విషయం చెప్పనా, నీ కొడుకున్నాడు కదా అదే శౌర్య, వాడి అమ్మని నువ్వు చంపి
వాడిని దత్తత తీసుకున్నావు కదా, ఈ విషయం నీ కొడుక్కి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో నేను చెప్పనవసరం లేదనుకుంటా అని అంటాడు చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో. తనను కన్న తల్లి గుర్తొచ్చి. ప్రతాప్ కొంచెం భయంగా నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని అడిగితే శౌర్య కళ్ళు తుడుచుకొని, నాకన్నీ తెలుసు మిస్టర్. ఇవే కాదు, నీ గురించి పూర్తిగా తెలుసు నాకు. అంతేకాదు, నీ కొడుకు కూడా నాకు తెలుసు. ఇప్పుడు నీ కొడుకు ఆ అజయ్ కృష్ణ ఇంట్లో ఉంటున్నాడని కూడా తెలుసు. నువ్వు ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు చేయాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. చేయక ఏం చేస్తావులే, చెయ్యకపోతే నీ కొడుకే నిన్ను చంపేస్తాడు కదా అని అంటాడు. ప్రతాప్ భయంగా, ప్లీజ్ ఈ విషయాలేవి శౌర్యకు చెప్పకు, నువ్వు చెప్పినట్టే వింటాను అని అంటాడు. శౌర్య నవ్వుతూ, గుడ్, ఇప్పటికే రెస్ట్ తీసుకో, ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, అప్పుడు చెప్తాను ఏం చేయాలో. గుడ్ నైట్, బ్యాడ్ డ్రీమ్స్ మిస్టర్ ప్రకాష్ అని కాల్ కట్ చేస్తాడు. ఫోన్ పక్కన పడేసి రూమ్ లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు శౌర్య. ఎంతకి నిద్ర రాక బయటకు వచ్చి కింద ఆనంది గారు రూమ్ దగ్గరికి వెళ్తే చిన్నగా డోర్ నెట్టి ఆనంది గారు నిద్రపోతూ ఉండడం చూసి మళ్ళీ డోర్ వేస్తూ ఉంటే, శౌర్య అని పిలుస్తారు ఆనంది గారు లేచి కూర్చొని. శౌర్య లోపలికి వెళ్ళి ఆనంది గారు ఒడిలో తల పెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుంటే శౌర్య దేనికో డిస్టర్బ్డ్ గా ఉన్నాడని అర్థం చేసుకొని తల నిమురుతూ జో కొడతారు ఆనంది. కొంచెంసేపటికి అన్ని ఆలోచనలు వదిలేసి ప్రశాంతంగా నిద్రపోతాడు శౌర్య. ఆనంది గారు శౌర్యకి బెడ్షీట్ కప్పి అలాగే జో కొడుతూ బెడ్ రెస్ట్ కి అనుకుని నిద్రలోకి జారుకుంటారు. మరి శౌర్య చెప్పినట్టు ప్రతాప్ పేరు ప్రకాశేనా? తన పేరును మార్చుకుని కన్న కొడుకుని పెంపుడు కొడుకుగా ఎందుకు దత్తత తీసుకున్నాడు? ఆనంది గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఖుషిని తన ఆస్తిని రాయించుకొని చంపేయడానికే పెళ్లి చేసుకున్నాడా? ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.